Hello friends, very good evening. Welcome to Adda 247 Telugu channel. Very good evening to all of you friends. So friends, లెక్చర్ని స్టార్ట్ చేసే ముందు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, టుడే అడ్డా 247 ఈజ్ గివింగ్ 12% డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా 5% కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడం లభిస్తుంది ఫ్రెండ్స్ ఆన్ అడ్డా 247 మొబైల్ యాప్ ఫ్రెండ్స్. యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్ అడ్డా 247 మొబైల్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, విత్ రిగార్డ్ టు దిస్ ఆల్ వీడియో కోర్సెస్, నార్మల్గా చూసినట్లయితే ఫ్రెండ్స్, రికార్డెడ్ వీడియోస్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ యొక్క రికార్డెడ్ వీడియోస్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు రెగ్యులర్గా మేము చెప్తూ వస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ లాక్డౌన్ని దృష్టిలో పెట్టుకుని అడ్డా 247 మీకు ఏంటంటే రీజనబుల్ ప్రైస్కి అందిస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీటిని పర్చేజ్ చేసుకునే ముందు డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ Y228 ఫ్రెండ్స్ Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇవి మాత్రమే కాకుండా ఈ బుక్స్ ఇవి కూడా మీకు ఏంటంటే అడ్డా 247లో స్టోర్ చేయబడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీటిని మరి అడ్డా 247 మీకు రీజనబుల్ ప్రైస్కి అందిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి ఫ్రెండ్స్. ఓకే, Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూస్తే మరి ఫ్రెండ్స్, హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఆసియం ఏపీపీఎస్సీ 2020-21 ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ బ్యాచ్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందంటే ఫ్రెండ్స్ August 4th ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, August 4th నుంచి ఈ బ్యాచ్ అనమాట మరి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రేపటి నుంచే ఈ ఆసియం బ్యాచ్ ఏపీపీఎస్సీ 2020-21 అనమాట ఫ్రెండ్స్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బ్యాచ్ అనమాట. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందంటే ఫ్రెండ్స్ August 4th నుంచి. మరి టైమింగ్స్ అనమాట 6 PM to 9 PM డైలీ మీకు 3 hours క్లాస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మరి దీని యొక్క హైలైట్స్ చూస్తే ఫ్రెండ్స్ 300+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి. రికార్డెడ్ వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, మరి 100% రిఫండ్ ఆన్ సెలెక్షన్ ఆల్సో ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే 2069 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. డిస్కౌంట్ పోగా ఫైనల్గా మీకు ఓకే ఫ్రెండ్స్ 2069 రూపీస్కే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా అడ్మిషన్ తీసుకోవాలని మనవి ఫ్రెండ్స్. చూస్తే మరి అంటే 2069 రూపీస్కి రావాలంటే మీరు అప్లై చేయాల్సినటువంటి కూపన్ కోడ్ డిస్కౌంట్ కొరకు Y228 ఫ్రెండ్స్. Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. ఫ్రెండ్స్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి 1 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు మీడియం. ఫ్రెండ్స్, 1 మార్క్ టెస్ట్ అనమాట మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫ్రెండ్స్, ట్రై దిస్ మార్క్ టెస్ట్. ఎందుకనంటే మార్క్ టెస్ట్ను రాయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒక ఎత్తు, మార్క్ టెస్ట్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు రాయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఆ పల్స్ అనేది పట్టుకోవడం ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రైటింగ్ డౌన్ నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్స్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. మరి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 10 మార్క్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ డీటెయిల్ సొల్యూషన్స్ ఆల్సో ఫ్రెండ్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ ఎగ్జామ్ మీకు ఏంటంటే డీటెయిల్ సొల్యూషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే 528 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. 84% అనమాట డిస్కౌంట్ ఫ్రెండ్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ చూడండి ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, మరి క్వాంటిటీ యాప్ట్యూడ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ 600+ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. దీని యొక్క హైలైట్ చూస్తే 600+. ఓకే ఫ్రెండ్స్, క్వాంటిటీ యాప్ట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ సెట్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్. దీస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో ఫ్రెండ్స్. మరి ఫైనల్గా ఎంతకు వస్తుందంటే ఫ్రెండ్స్ 349 రూపీస్కే వస్తుంది. ఓకే, డిస్కౌంట్ పోగా ఫైనల్గా మీకు ఎంతకు వస్తుందంటే ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. 349 రూపీస్కే ఫ్రెండ్స్. ప్రతి స్లైడ్ పైభాగాన కూడా ఉంటుంది. ఫర్ మోర్ డిస్కౌంట్ యూస్ కోడ్ Y228 అండ్ విజిట్ adda247.com ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఫైనల్గా మీకు ఈ కోర్స్ అనమాట ఎంతకు వస్తుందంటే 349 రూపీస్కే. డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ Y228 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, Y228 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, విపత్తు నిర్వహణ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. దీనికి సంబంధించి పరిచయం, ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్.
క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. విపత్తు నిర్వహణ. ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్లాస్లో మీకు ఏం నేను చెప్పబోతున్నానంటే అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి నేచురల్ డిజాస్టర్సు, మ్యాన్మేడ్ డిజాస్టర్సు, ఓకే ఫ్రెండ్స్, సో మిటిగేషన్ సంబంధించినటువంటి మెజర్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి చూడండి. నార్మల్గా సో ఓకే డిజాస్టర్ ఆబ్వియస్లీ ఎక్కడ ఏర్పడుతుంది ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఆన్ టు దిస్ ఎర్త్. ఓకే డిజాస్టర్ సి డిజాస్టర్ మేనేజ్మెంట్ obviously coming under public administration friends. Management is nothing but friends, management obviously coming under public administration. So clear. So disasters obviously onto this earth and management obviously public administration. Friends మీకు ఈరోజు ఏంటంటే మీకు సో క్లియర్ కట్ స్ట్రాటజీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో డిజాస్టర్స్ ఎన్ని రకాలు, నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటనేది, సో వీటి గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా, చూడండి డిజాస్టర్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నేచురల్ డిజాస్టర్స్, సో డిజాస్టర్స్ని ఎన్ని రకాలుగా మనం వర్గీకరించుకుంటూ రావచ్చు అంటే ఫ్రెండ్స్ రెండు రకాలుగా మనం వర్గీకరించుకుంటూ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో దట్ ఈస్ నథింగ్ బట్ నేచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, నేచురల్ డిజాస్టర్స్ని మనం ఎన్ని రకాలుగా వర్గీకరించుకుంటూ వస్తామంటే మేజర్గా సో ల్యాండ్ స్లైడ్స్, avalanches friends, the hurtling down of snowfall from top to the bottom of a hill, avalanches, tsunamis, okay friends, earthquakes, భూకంపాలు, floods, drought, volcanic eruption, సో ట్రాపికల్ సైక్లోన్. మీకు ఆల్రెడీ నేను ట్రాపికల్ సైక్లోన్స్ గురించి సో క్లైమటాలజీలో మీకు చాలా వరకు ఈ చాప్టర్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే హీట్ అండ్ కోల్డ్ వేవ్, హీట్ యాజ్ వెల్ యాజ్ కోల్డ్ వేవ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేచురల్ డిజాస్టర్స్, ఇన్ఎవిటబుల్ దీస్ ఆర్ ఆల్. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్, సునామీ, ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, డ్రాట్, వల్కానిక్ ఎరప్షన్, ట్రాపికల్ సైక్లోన్, హీట్ అండ్ కోల్డ్ వేవ్, ఇవన్నీ కూడా సో ఓకే ఫ్రెండ్స్ నేచురల్ డిజాస్టర్స్. ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి ఒక్కొక్క క్లాస్లో విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. జస్ట్ ఈరోజు ఏంటంటే సో ఇంట్రడక్షన్ ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సో నేచురల్ డిజాస్టర్స్ ఏంటేంటి అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏంటేంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, జస్ట్ మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ సో మ్యాన్మేడ్ డిజాస్టర్స్, వెన్ యూ కమ్ ఫర్ దిస్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఫ్రెండ్స్, సో డిఫారెస్టేషన్, ఓకే ఫ్రెండ్స్, కెమికల్ డిజాస్టర్స్, న్యూక్లియర్ డిజాస్టర్స్ అండ్ బయాలజికల్ డిజాస్టర్స్. ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో మీకు విపులంగా చెప్పుకుంటూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇక్కడ ఏంటంటే వాటన్నిటి గురించి జస్ట్ పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఏదైనా ఒక చాప్టర్ మనం నేర్చుకునేటప్పుడు ఏ విధంగా చదవాలి, సో క్రొనలాజికల్గా ఏ విధంగా ముందుకు చదువుతూ వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మీకు డిస్కస్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా ల్యాండ్ స్లైడ్స్ గురించి మీకు డిస్కస్ చేస్తూ వస్తాను విపులంగా. ఓకే ఫ్రెండ్స్, అండ్ బయాలజికల్ డిజాస్టర్, సో ఇండస్ట్రియల్ వేస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫారెస్ట్ ఫైర్స్, సో కోల్ ఫైర్స్, ఆయిల్ ఫైర్స్, బిల్డింగ్ ఫైర్స్, రోడ్ యాక్సిడెంట్స్, రైల్వే యాక్సిడెంట్స్, ఓకే ఎయిర్ యాక్సిడెంట్స్ అండ్ సీ యాక్సిడెంట్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి డిజాస్టర్స్ మనం ఎన్ని రకాల వర్గీకరించుకుంటూ రావచ్చు ఫ్రెండ్స్. సో నేచురల్ డిజాస్టర్స్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్. సో క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూడమ్మా. అయితే ఫ్రెండ్స్ మరి సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఒక డిజాస్టర్ వస్తే మరి దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు. ఫస్ట్ రెస్పాండర్స్ జస్ట్ ఒకసారి వినండి ఫ్రెండ్స్, వీటన్నిటి గురించి తర్వాత క్లాసులో నేను ఇంకా విపులంగా మాట్లాడుతూ వస్తాను. ఓకే, సో ఫస్ట్ రెస్పాండర్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ అనమాట. సెర్చ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్. ఒక డిజాస్టర్ వచ్చిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఆన్ టు ద ల్యాండ్ ఆబ్వియస్లీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. ఓకే, రీహాబిలిటైజేషన్ అండ్ రీసెటిల్మెంట్, రీహాబిలిటైజేషన్ యాజ్ వెల్ యాజ్ రీసెటిల్మెంట్ అండ్ సో డ్యామేజ్ అసెస్మెంట్, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది. సో డ్యామేజ్ అసెస్మెంట్, వేర్ హౌసింగ్. ఒక నార్మల్గా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఒక వేర్ హౌస్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఫుడ్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నార్మల్గా టెంపరీ షెల్టర్స్ పీపుల్ అందరినీ ఏంటంటే ఒక డిజాస్టర్ని అంటే ఎక్కడైతే ఒక డిజాస్టర్ జరిగిందో అక్కడి నుంచి ఏంటంటే ఈవెన్ డిజాస్టర్ జరగకముందు కూడా ఓకే ఫ్రెండ్స్ మనం సో ఈ సేఫ్టీ హౌసెస్లోకి తీసుకురావచ్చు. ఒకవేళ డిజాస్టర్ జరిగినా అక్కడ ఉన్నటువంటి పీపుల్ని ఏంటంటే టెంపరీ షెల్టర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, తాత్కాలికమైనటువంటి షెల్టర్స్లోకి తీసుకొని వెళ్ళడం పీపుల్ అందరినీ.
సో ముందుగానే డిజాస్టర్ జరగకముందు కూడా మనం ఎవాక్యుయేషన్ చేసుకోవచ్చు. అదే డిజాస్టర్ జరిగినప్పుడు కూడా టెంపరీ షెల్టర్స్ సో ఫాస్ట్గా నిర్మించి వాటిలో సో పీపుల్ని ఓకే ఫ్రెండ్స్ ఉంచడం. సో టెంపరీ షెల్టర్స్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్. ఓకే ఫ్రెండ్స్, మిటిగేషన్ మీకు ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నేను మాట్లాడుతూ వస్తాను. సో డిజాస్టర్ మిటిగేషన్. నెక్స్ట్ చూస్తే సో డిజాస్టర్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, యూ కెన్ సే దట్. సో డిజాస్టర్ ప్రివెన్షన్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఎంతవరకు ప్రివెంట్ చేయగలమో. ఓకే ఫ్రెండ్స్, సో దట్ ఈస్ నథింగ్ బట్ డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ టు ఫేస్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్. ముందుగానే సంసిద్ధం కావడం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ వల్నరబిలిటీ అనాలిసిస్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ఓకే ఫ్రెండ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ది టెక్నాలజీ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ఓకే ఫ్రెండ్స్, సో అంటే నార్మల్గా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇన్ జనరల్, ఇన్ కామన్, ఇన్ రొటీన్ ఆబ్వియస్లీ సో కమ్యూనికేషన్ ఈజ్ గోయింగ్ టు బీ ఓకే ఫ్రెండ్స్ సో dismantled. So at this point of time alternative communication and disaster management in Indian context. Next disasters versus development. Okay friends, all of you, and community based disaster management friends. ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం భాగంగా మాట్లాడుతూ వస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీటన్నిటి గురించి నేను విపులంగా మాట్లాడుతూ వస్తాను. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాను. ఓకే ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడమ్మా. సో ల్యాండ్ స్లైడ్ ఫ్రెండ్స్, నార్మల్గా ఈ డిజాస్టర్స్ అన్నింటిలోనూ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకుంటాను ఫ్రెండ్స్. నార్మల్గా నేచురల్ సో డిజాస్టర్స్లో భాగంగా ఓకే ఫ్రెండ్స్ సో ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్క్వేక్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. ఓకే ఫ్రెండ్స్, నేచురల్ డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకు వెళ్తాను. అయితే దీన్ని ఏ విధంగా చదవాలి అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫ్రెండ్స్? నేచురల్ డిజాస్టర్స్ కావచ్చు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కావచ్చు, ఒక క్రొనాలజీ అనేది ఉంటుంది. ఒక క్రొనాలజీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఏదైనా ఒక చాప్టర్ చదివేటప్పుడు ఒక సీక్వెన్స్ మేనర్లో చదువుతూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం ఇక్కడ డిజాస్టర్స్ని నార్మల్గా వెదర్ ఇట్ ఈస్ నేచురల్ డిజాస్టర్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయితే సో వీటిని చదివేటప్పుడు ఒక క్రొనాలజికల్గా మనం చదువుతూ ముందుకు వెళ్ళాలి. ఓకే, సపోజ్ చూడండి ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం ఓకే ఫ్రెండ్స్ ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం చదవాలనుకునేటప్పుడు ఓకే, అయితే ఈ ల్యాండ్ స్లైడ్స్ని ఏ విధంగా మనం అంటే ఏ విధంగా మనం కేటగరైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, ఒక సీక్వెన్స్ మేనర్లో ఏ విధంగా మనం చదువుతూ ముందుకు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే చూడండి వాట్ ఈజ్ ఏ ల్యాండ్ స్లైడ్? అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దీస్ ల్యాండ్ స్లైడ్స్? ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏర్పడుతున్నాయి? ఏరియాస్ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ జోనేషన్, యూ కెన్ సే దట్. అంటే ఎక్కడెక్కడవి నార్మల్గా వస్తూ ఉన్నాయి ల్యాండ్ స్లైడ్స్, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎక్కడ ఏర్పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఏరియాస్ ఎఫెక్టెడ్ బై దీస్ ల్యాండ్ స్లైడ్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే జోనేషన్ అని చెప్పుకుంటూ రావచ్చు. ఏరియాస్ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్స్ అంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఏ ఏ ప్రాంతాలు ప్రభావితానికి అంటే ఏ ఏ ప్రాంతాలు అంటే వీటికి గురవుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి, ఎక్కువగా ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏరియాస్ ఎఫెక్టెడ్ బై దీస్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ ఫ్రెండ్స్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దీస్ ల్యాండ్ స్లైడ్స్, ల్యాండ్ స్లైడ్స్ వల్ల వచ్చేటటువంటి ఓకే ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, తరువాత పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడతాం. అండ్ మిటిగేషనల్ మెజర్స్ ఫ్రెండ్స్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్. టు రెడ్యూస్ ద risk of these disasters, whether it is natural disaster or man-made disaster. Clear all of you? So mitigation means obviously reduce the risk of these disasters. Okay, next, so model questions, whether it is MCQs or so descriptive manner friends. So group 1 kocham anukonte obviously descriptive manner. UPSC group 1 obviously friends descriptive manner. So group 2 obviously, so whether it is for group 1 also prelims and group 2 also prelims, so MCQs, how actually the examiner asking the questions. So this is the chronology friends. Friends, are you getting me all of you? Andariki ardhamautunda? Is it okay? Next chundama friends, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ల్యాండ్ స్లైడ్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఒక నేచురల్ డిజాస్టర్ గురించి మాట్లాడుతూ ముందుకు వెళ్తానని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ ల్యాండ్ స్లైడ్. అసలు ల్యాండ్ స్లైడ్ అంటే అర్థం ఏంటి చూడండి. ద డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్ under the direct influence of gravity. So landslides are the part of mass wasting. Landslides are the part of obviously friends mass wasting. Okay friends, so all these okay friends
soil and rock debris, okay friends, which come down under the direct influence of gravity. So what we call it mass wasting అని అంటారు in general గా. Okay friends, these landslides are also the part of this, okay, mass wasting. So చూడండి, what is meant by this landslide? So the downslope movement of soil and rock debris under the direct influence of gravity is known as landslide. Clear friends, all of you? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. నార్మల్గా చూడండి, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి రాక్ పార్టికల్స్ ఆర్ సాయిల్, ఓకే ఫ్రెండ్స్, అండర్ ది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ జస్ట్ దే ఆర్ కమింగ్ డౌన్. ద డౌన్ స్లోప్ మూమెంట్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్ డెబ్రీస్, ఓకే ఫ్రెండ్స్, అండర్ ది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ ఫ్రెండ్స్. సో ల్యాండ్ స్లైడ్ అంటారు దీన్ని. ఏమంటారు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ల్యాండ్ స్లైడ్ అని అంటారు. సో ల్యాండ్ స్లైడ్ అంటారు ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ చూడమ్మా. అయితే మరి ఈ ల్యాండ్ స్లైడ్స్కి వాట్ ఆర్ ది నేచురల్ కాజెస్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మీకు ఏదైతే నేను క్రొనాలజీ ఇచ్చానో చూడండి, వాట్ ఈస్ ద ల్యాండ్ స్లైడ్ గురించి మాట్లాడుతూ వచ్చాను. తర్వాత ఏంటి కాజెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్, తర్వాత ఏరియాస్ ఎఫెక్టెడ్ బై ల్యాండ్ స్లైడ్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్, ఆఫ్టర్ దాట్ మిటిగేషనల్ మెజర్స్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ నేచురల్ డిజాస్టర్స్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ ల్యాండ్ స్లైడ్ అండ్ వాట్ ఆర్ ద మిటిగేషనల్ మెజర్స్, ఓకే ఫ్రెండ్స్, టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్. ఈ విధంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. ఓకే ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ చూడమ్మా. నౌ నెక్స్ట్ ఏంటంటే నేచురల్ కాజెస్ ఏంటి? ఓకే ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద నేచురల్ కాజెస్? ఎందుకు ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి అంటే నేచురల్ కాజెస్ ఎర్త్క్వేక్స్ ఫ్రెండ్స్. ఎర్త్క్వేక్స్, భూకంపాలు రావడం వల్ల ఆబ్వియస్లీ క్రస్టల్ బ్లాక్స్ అని బాగా మోగుతూ ఉంటాయి లేదా? సో దట్ ఈస్ ద రీజన్ వై. సో మరి క్రస్టల్ పోర్షన్ అన్నమాట క్రస్టల్ పోర్షన్స్ అనేవి కదలడం వల్ల ఆబ్వియస్లీ ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అండ్ వల్కానిక్ ఎరప్షన్ ఆల్సో. And volcanic eruption also friends, magma just comes out and solidifies onto the earth's surface. So magma is coming out from asthenosphere. Asthenosphere is the part of, okay friends, all of you, asthenosphere is the part of mantle and this magma comes out and solidifies onto the earth's surface. This is what we call it lava. Okay friends, all of you, ante volcanic eruption and heavy rainfall also, adhika varshapaatam kuda. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, ఇవన్నీ కూడా నేచురల్ కాజెస్. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ పార్టికల్స్, రాక్ పార్టికల్స్ జస్ట్ దే కమ్ డౌన్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? సో దీస్ ఆర్ ఆల్ ది, ఓకే, సో నేచురల్ కాజెస్, సహజసిద్ధమైనటువంటి కారణాలని చెప్పేసి మనం చెప్పుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? మ్యాన్ మేడ్ కాజెస్. సో హ్యూమన్ బీయింగ్స్ ఎస్పెషల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ల్యాండ్ స్లైడ్స్. చూడండి ఏ విధంగా అంటే ఆల్టరింగ్ ద స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆబ్వియస్లీ ఆల్టరింగ్ ది స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్. ఈ స్లోప్స్ మనం ఏం చేస్తున్నామంటే సో త్రవ్వడం కానీ రకరకాల థింగ్స్ మనం చేస్తూ ఉన్నాం. సో ఆల్టరింగ్ ద స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, మేబీ ఫర్ హౌసింగ్ పర్పసెస్, ఫర్ లేయింగ్ డౌన్ రైల్వే లైన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ దీస్ మౌంటైన్ రేంజెస్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ డిఫారెస్టేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నామంటే ట్రీస్ కానీ అవన్నింటిని కూడా కటింగ్ చేస్తూ ఉన్నాం. సో డిఫారెస్టేషన్, soil erosion would be more obviously. So landslides obviously would occur. Landslides at this point of time inevitable, you can say. Okay, so mining friends, mining also. So vibrations, crustal portions మనం మైనింగ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే నువ్వు సో డిస్ప్లేస్మెంట్ చేస్తున్నావు. సో డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే క్రస్టల్ బ్లాక్స్ నువ్వు చేస్తున్నావు ఆబ్వియస్లీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఏర్పడతాయి, నో డౌట్ ఎట్ ఆల్. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? వైబ్రేషన్స్, so mining areas, so minor tremors would occur, even earthquakes also, there is a chance for earthquakes also. Clear friends, all of you? So construction of these reservoirs, because you are disturbing the crustal blocks, obviously landslides would occur. Clear friends, all of you? Next one. So పూర్వాచల్ రేంజెస్, నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్మల్గా ఇక్కడ ఏంటంటే హెవీ రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పూర్వాచల్ రేంజెస్ ఫ్రెండ్స్, పూర్వాచల్ రేంజెస్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నటువంటి పర్వతశ్రేణి ఏంటంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నటువంటి పర్వతశ్రేణి పూర్వాచల్ రేంజెస్ అంటారు. దిస్ ద పార్ట్ ఆఫ్, ఓకే ఫ్రెండ్స్, పూర్వాచల్ రేంజెస్. సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో నార్మల్గా పూర్వాచల్ రేంజెస్ ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటాయి. అంటే ఇవి దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నటువంటి పర్వతశ్రేణిని పూర్వాచల్ రేంజెస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ? అంటే ఇక్కడ కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది, అరౌండ్ 200 సెంటీమీటర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈ ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి గల ఇంకో కారణం ఏంటంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్. సో ఫార్మర్స్ ఆబ్వియస్లీ గో ఆన్ మూవింగ్ ది,
ఓకే ఫ్రెండ్స్ ప్లేసెస్ అంటే ఇక్కడ పంట పండిస్తారు, ఆ తర్వాత ఏంటంటే జస్ట్ దే గివ్ అప్ అండ్ దే గో ఫర్ సో అనదర్ ఏరియా వేర్ దే సో కట్ ఆల్ దీస్ ట్రీస్. ఓకే ఫ్రెండ్స్, అంటే అక్కడ ట్రీస్ అన్నింటిని కూడా కట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సో ఫామ్ ల్యాండ్ని తయారు చేయడం. సో దానివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ డిఫారెస్టేషన్, సో సాయిల్ erosion, it would lead to obviously so occurrence of these landslides, you can see. Heavy rainfall also one of the reasons. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్లో చూస్తే కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. హెవీ రెయిన్ఫాల్ వెస్టర్న్ ఘాట్స్లో మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను, వెస్టర్న్ ఘాట్స్లో కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ జస్ట్ ఎ మినిట్. నార్మల్గా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే ఫ్రెండ్స్ హెవీ రెయిన్ఫాల్ అరౌండ్ చూడండి 200 to 250 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్. సో హెవీ రెయిన్ఫాల్ ఆల్సో, okay friends, this is also one of the factors, one of the causes for these landslides, occurrence of these landslides. Clear friends, all of you ఒకసారి చూడమ్మా, హెవీ రెయిన్ఫాల్ మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. అయితే సో ఇక్కడ చూడండి ఈ వెస్టర్న్ ఘాట్స్లో నార్థన్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఇండస్ట్రియలైజేషన్. నార్థన్ పార్ట్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఇక్కడ చూడండి ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఇన్ ముంబై. ఇక్కడ చూడండి వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే సార్ జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే ఓకే ఫ్రెండ్స్ నార్మల్గా ముంబై రీజియన్ తీసుకున్నారనుకోండి. సో నార్థన్ పార్ట్ ఆఫ్ దీస్ వెస్టర్న్ ఘాట్స్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ ఎస్పెషల్లీ ఇన్ ముంబై. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నార్థన్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ చూస్తే సదర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, సో కర్ణాటక అండ్ కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇక్కడ ఏంటంటే సో కొంతవరకు మనం ఈ క్రస్టల్ బ్లాక్స్ బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకు ఇక్కడ చూడండి సుస్థిర అభివృద్ధి వైపు మనం ముందుకు వెళ్ళాలి, డెవలప్మెంట్ ఉండాలి, బట్ ఇట్స్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్. వీ షుడ్ నాట్ డ్యామేజ్ ది ఎన్విరాన్మెంట్, వీ షుడ్ కన్సర్వ్ ది ఎన్విరాన్మెంట్. సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అంటే industrialization, because of this industrialization, urbanization in and around this Mumbai and Karnataka, Kerala infrastructure development. So these are all the factors, man-made factors, you can say that friends. So because of these man-made factors, landslides obviously occurring. Okay friends, all of you andariki ardhamautunda. Next chundama. So friends, consequences. So వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, పరిణామాలు ఏంటి, ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడితే వాటి యొక్క పరిణామాలు ఏంటి అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్ ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడేటప్పుడు ఆబ్వియస్లీ ఓకే ఫ్రెండ్స్ లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ ఆల్సో ఇన్ఎవిటబుల్. రోడ్స్ అండ్ కమ్యూనికేషన్ లైన్స్ ఆబ్వియస్లీ ఆర్ గోయింగ్ టు బి డ్యామేజ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ చూస్తే మరి ఫ్లడ్స్ ఆల్సో డ్యూ టు దీస్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ రివర్స్ ఆల్సో వుడ్ చేంజ్ దేర్ డైరెక్షన్ ఆల్సో ఫ్రెండ్స్. చూడండి నార్మల్గా ఇది ఒక రివర్ ఛానల్ అనుకోండి, బికాస్ ఆఫ్ దీస్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇక్కడ ఏర్పడ్డాయి అనుకోండి, ఆబ్వియస్లీ రివర్ వుడ్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దానివల్ల రివర్ చేంజ్ అయింది అనుకోండి, దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది, ఆబ్వియస్లీ ఏమవుతుందంటే సో చాలా ఏరియాస్ అనమాట సో అగ్రికల్చర్ అంటే బ్యారల్ ల్యాండ్స్గా తయారవుతూ వస్తాయి, బికాస్ దెర్ ఈస్ నో సో వాటర్, దెర్ ఈస్ నో కైండ్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ. ఓకే ఫ్రెండ్స్, floods due to this landslides obviously rivers also would change their direction and floods also would occur. సో వరదలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. సో కేస్ స్టడీ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నార్మల్గా ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా ఎక్కడ ఏర్పడుతున్నాయంటే ఉత్తరాఖండ్ స్టేట్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఫ్రెండ్స్. ఓకేనా, కేస్ స్టడీ చూస్తే ఫ్రెండ్స్ మల్పా ల్యాండ్ స్లైడ్ ఇన్ 1998, అంటే రీసెంట్గా కూడా చాలా ల్యాండ్ స్లైడ్స్ అక్కర్ అవుతూ వచ్చాయి. నార్మల్గా ఇది సో హ్యూజ్ ల్యాండ్ స్లైడ్ కాబట్టి దీన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఓకే, 1998లో ఏర్పడినటువంటి ఈ ల్యాండ్ స్లైడ్ మాల్పా ల్యాండ్ స్లైడ్ ఫ్రెండ్స్. ఫర్ అబౌట్ 200 people were died. So entire village, this Malpa village, this village submerged so under this landslide. Okay friends, all of you. So Malpa landslide 1998, entire village submerged friends. Okay friends, so you can see this image also, Malpa landslide. Okay friends, entire image is submerged. Okay friends, all of you. So case study friends, this is nothing but okay. Next chundama. అయితే మిటిగేషనల్ మెజర్స్ రెడ్యూసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ డిజాస్టర్స్. మిటిగేషన్ మీన్స్ వాట్ ఈస్ మెయిన్ బై మిటిగేషన్ ఫ్రెండ్స్? రెడ్యూసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏ విధంగా మనం తగ్గించవచ్చు అంటే అఫారెస్టేషన్. ల్యాండ్ స్లైడ్స్ ఈ విధంగా అక్కర్ అవుతూ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ నార్మల్గా
టు కంట్రోల్ దిస్ సాయిల్ ఇరోజన్ ఫ్రెండ్స్. సో ఎఫారెస్టేషన్ ఇక్కడ ఏంటంటే మరి సో ట్రీస్ అనమాట, ట్రీస్ని నాటడం చాలా వరకు బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అంటే జస్ట్ చూడమ్మా, అంటే ఇక్కడ ఏంటంటే ఆబ్వియస్లీ ప్లాంటేషన్, ఎఫారెస్టేషన్. సో ఆబ్వియస్లీ ఇట్స్ బ్యాడ్ టు ఓకే ఫ్రెండ్స్ గో ఫర్ టెర్రాస్ ఫార్మింగ్. ఓకే ఫ్రెండ్స్, కొంతవరకు మనం ఎఫారెస్టేషన్ చేయడం వల్ల ఏంటంటే యూ కెన్ సో రెడ్యూస్ దిస్ సాయిల్ ఇరోజన్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అండ్ కంట్రోల్ వాటర్ లాగింగ్ బై డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఒకసారి చూడమ్మా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ కంట్రోల్ వాటర్ లాగింగ్ బై డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, వాటర్ లాగింగ్ కండిషన్స్ కూడా సో కొంతవరకు మనం ఏంటంటే సో తగ్గించగలిగితే ఆబ్వియస్లీ బై డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. సో కొంతవరకు ఏంటంటే మనకి సాయిల్ ఈరోజన్ కూడా చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ వాల్స్. ప్రొటెక్షన్ వాల్స్ అంటారు ఫ్రెండ్స్, ప్రొటెక్షన్ వాల్స్ అంటారు. ఓకే, సో ప్రొటెక్షన్ వాల్స్ అంటే చూడండి నార్మల్గా ల్యాండ్ స్లైడ్స్ ఇలా వచ్చే క్రమంలో ఇక్కడ మనం ప్రొటెక్షన్ వాల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఉధృతాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ డిజాస్టర్స్ అండ్ ప్రొటెక్షన్ ఫెన్సెస్ని కూడా ప్రొటెక్షన్ ఫెన్సెస్ నార్మల్గా ఇన్ అండ్ అరౌండ్ దీస్ హిల్లీ ఏరియాస్ యూ కెన్ సే ద ప్రొటెక్షన్ ఫెన్సెస్ కూడా మనం కట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు ఏంటంటే మనం తగ్గించవచ్చు దీని యొక్క ప్రభావాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అండ్ సో జనరేటింగ్ అవేర్నెస్ టు దీస్ టూరిస్ట్ యాజ్ వెల్ యాజ్ లోకల్స్ ఫ్రెండ్స్. నార్మల్గా టూరిస్టులు కూడా విజిట్ చేస్తూ ఉంటారు ఈ ఏరియాస్ని. సో కాబట్టి అండ్ లోకల్ పీపుల్ కూడా ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ జనరేటింగ్ అవేర్నెస్ టు టూరిస్ట్ యాజ్ వెల్ యాజ్ లోకల్స్ ఆల్సో ఫ్రెండ్స్. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడమ్మా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో వెన్ యూ కమ్ ఫర్ దిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్, ఓకే అంటే ఒక డిజాస్టర్ వచ్చింది, డిజాస్టర్ని మనం ఏ విధంగా మేనేజ్ చేస్తూ రావాలి. ఓకే ఫ్రెండ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా మేనేజ్ చేయడం అంటే ఫ్రెండ్స్ నార్మల్గా మీకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ NDMP 2016 యొక్క హైలైట్స్ కూడా మనం చదువుతూ రావాలి ఫ్రెండ్స్. ఓకే, నార్మల్గా మీకు నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి మాట్లాడుతూ వస్తాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 యొక్క హైలైట్స్ కూడా మనం నేర్చుకోవాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఓకే ఫ్రెండ్స్ 2016. వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దీస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ యొక్క హైలైట్స్ ఏంటి, వీటి ఫ్యూచర్స్ ఏంటి and what are the responsibilities of the governments, okay friends, up to these panchayats as well as so local governments, that is nothing but so panchayats as well as these urban local bodies, their role and responsibilities with regard to these disasters, with regard to this disaster management. Okay friend, all of you, so this is nothing but చూడండి డిజాస్టర్ ఈవెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చూడండి, ఒక ఆర్డర్ చూడండి. వీటి గురించి మీకు నెక్స్ట్ క్లాసెస్లో కూడా నేను విపులంగా మాట్లాడుతూ వస్తాను. ఒక డిజాస్టర్ జరిగినప్పుడు డిజాస్టర్ ఈవెంట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ రెస్పాండర్స్ ఒక డిజాస్టర్ జరిగినప్పుడు ఎవరు అవుతారు ఫ్రెండ్స్? ఆబ్వియస్లీ ఫస్ట్ రెస్పాండర్స్, ఎఫ్ఆర్స్ అంటే ఫస్ట్ రెస్పాండర్స్ ఆర్ నథింగ్ బట్ NGOs అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్. అంటే అక్కడ ఉన్నటువంటి సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, దే నీడ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అంటే NDRF దళాలను కానీ తీసుకురావాలన్నా సరే, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇవి రావాలన్నా, ఇవి డిప్లాయ్ చేయాలన్నా వాటికంటే ముందు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, దేర్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రెస్పాండర్స్, దే నీడ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. ఓకే ఫ్రెండ్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్, సెర్చ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్ ఫ్రెండ్స్. సో అంటే నార్మల్గా అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ జరిగినప్పుడు సో లాస్ ఆఫ్ లైఫ్, దేర్ మే బీ లాస్ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ. సో అలాంటి సందర్భంలో ఆబ్వియస్లీ సెర్చ్ యాజ్ వెల్ యాజ్ రెస్క్యూ టీమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ అరేంజ్ టెంపరరీ షెల్టర్స్. అక్కడ ఉన్నటువంటి పీపుల్ అనమాట, ఏవైతే కొంతమంది పీపుల్ గాయాలై ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఆబ్వియస్లీ టెంపరరీ షెల్టర్స్లోకి సో తీసుకువెళ్ళాలి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అరేంజ్ టెంపరరీ షెల్టర్స్. ఈవెన్ డిజాస్టర్ వచ్చే ముందు కూడా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ముందుగానే పీపుల్ని ఎవాక్యుయేట్ చేయడం, సేఫ్ ప్లేసెస్లోకి తరలించడం, అరేంజ్ టెంపరరీ షెల్టర్స్. నెక్స్ట్ ఏంటంటే వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్. ఓకే ఫ్రెండ్స్, అంటే నార్మల్గా ఒక వేర్ హౌస్ని పెట్టుకోవడం వల్ల, సో దగ్గరలో ఒక వేర్ హౌస్ని ఓకే ఫ్రెండ్స్ మనం నిర్మించుకోవడం వల్ల టెంపరరీ వేర్ హౌస్. ఓకే ఫ్రెండ్స్, సో వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్
అండ్ తరచుగా డిజాస్టర్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ఒక వేర్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం కూడా చాలా వరకు మంచిది. ఎందుకంటే మనం సో ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మనం ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం. వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్. ఇక్కడ ఉండి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వేర్ హౌసెస్లో ఆల్ మెటీరియల్స్ని లైక్ ఫుడ్ ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వుడ్ బి స్టోర్డ్ ఇన్ దిస్ వేర్ హౌస్. వేర్ హౌస్ టు స్టోర్ రిలీఫ్ మెటీరియల్స్ అండ్ సెండ్ రిలీఫ్ మెటీరియల్స్, సెండింగ్ ఫ్రమ్ దీస్ రిలీఫ్ మెటీరియల్స్ టు దీస్ సో పర్టికులర్ ఏరియాస్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే రీహాబిలిటైజేషన్ అండ్ రీసెటిల్మెంట్ మెజర్స్. ఓకే ఫ్రెండ్స్, రీహాబిలిటైజేషన్ యాజ్ వెల్ యాజ్ రీసెటిల్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, రీసెటిల్మెంట్ చేయడం. దెన్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ అగైన్. ఒక డిజాస్టర్ జరిగిన తర్వాత ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ వీ గో టువర్డ్స్ అగైన్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా. అది ఎర్త్క్వేక్ కావచ్చు, ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, సునామీ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ ప్రాంతాలను మళ్ళీ డెవలప్ చేయడం. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ, రీహాబిలిటైజేషన్ అండ్ రీసెటిల్మెంట్. సో that is nothing but we are going towards development. So that is nothing but mitigation, reduce the risk of this. Okay friends, so disaster. So okay friends, that is nothing but we are going towards development and prevention and preparedness to face any untoward incident, to face any eventuality. Okay friends all of you, friends అందరికీ అర్థమవుతుందా? సో దట్ ఈస్ నథింగ్ బట్ టు ఫేస్ ఎనీ disaster, whether it is natural disaster or man-made disaster. So that is nothing but reduce the risk of these disasters, preparedness and prevention. So this is nothing but development friends. So clear friends, this is nothing but what today's discussion with regard to this disaster management introduction part. Disaster management, okay friends, విపత్తు నిర్వహణ పరిచయం గురించి మీకు ఏంటంటే ప్రతిదీ జస్ట్ బ్రీఫ్గా మీకు సో ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను. సో తర్వాత లెసన్స్లో ఏంటంటే మీకు ప్రతి సో నేచురల్ డిజాస్టర్స్ గురించి యాజ్ వెల్ యాజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ గురించి అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ప్రతిదీ విపులంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద క్రొనాలజీ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ మరి సో బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్ ఫ్రెండ్స్, Adda 247 ఈజ్ గివింగ్ so 12% discount plus extra 5% also friends on Adda 247 mobile app friends. You need to so download it from so friends Play Store. Okay friends all of you. Mari friends if you visit adda247.com friends, అందులో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈబుక్స్, రికార్డెడ్ వీడియోస్ అండ్ సో ఈబుక్స్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ రికార్డెడ్ వీడియోస్ ఆల్సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ యొక్క రికార్డెడ్ వీడియోస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ Adda 247 తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అయితే వీటితో పాటుగా ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి కూడా ఈ లాక్డౌన్ని దృష్టిలో పెట్టుకుని మీకు Adda 247 రీజనబుల్ ప్రైస్కి అందిస్తుంది ఫ్రెండ్స్. మరి సో ఫ్రెండ్స్ వీటిని పర్చేజ్ చేసుకునే ముందు డిస్కౌంట్ కొరకు మీరు అప్లై చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ Y228 అనే కూపన్ కోడ్ని అప్లై చేస్తే ఫ్రెండ్స్ మీకు డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. సో క్లియర్ ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ డిస్కషన్ విత్ రిగార్డ్ టు దిస్ disaster management introduction class. Okay friends, I hope you enjoyed the session friends. So thank you friends, have a nice day.